హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ అందరు ఎలా ఉన్నారు గైస్? నాకు తెలిసి అందరు ఫైన్ అని అనుకుంటున్నా. ప్రీవియస్ వీడియోలో నేను హౌ టు టోబీ వాక్ అని పెట్టినా కదా గైస్. ఇప్పుడు అందులో మేజ్ గేమ్ ఎలా ఆడాలో చూపిస్తున్నాను గైస్. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు అది నేను చూపించబోతున్నా. ఫస్ట్లీ మీరు ఒక బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఇగో ఇది మేజ్ ఎక్కడ ఉంటుంది అంటే, బ్యాక్ డ్రాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంది కదా గైస్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక బ్యాక్ వత్తాలి. స్ప్రైట్ చెప్పినా నేను క్యారెక్టర్స్ అని. ఇక్కడ మనం ఏం క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తా. ఒక యాంట్ లాంటిది ఉంటుంది బీటీ అని, మీకు అది చూపిస్తాగండి. ఇక్కడ ఉంది కదా గైస్ బీటీ అని, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది గైస్, చిన్నగా అవ్వడానికి కూడా ఉంది, చెప్తాను. ఫస్ట్లీ వీ హ్యావ్ టు టేక్ వెన్ క్లిక్డ్ గైస్, ఇది తీసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ ఒత్తాలి, ఇది తీసుకోవాలి. మళ్ళీ ఇఫ్ దెన్ తీసి దాని లోపల పెట్టాలి గైస్, కింద పెడితే అది రాదు. ఇప్పుడు ఇక్కడ సెన్సింగ్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి కీ స్పేస్ అని ఉంటుంది, అది తీసుకొని దీని లోపల పెట్టాలి గైస్. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, స్పేస్ బదులు వేరే అప్ యారో అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మోషన్స్లోకి వెళ్ళాలి గైస్. ఇందులోకి వెళ్ళి పాయింట్ డైరెక్షన్ అది పెట్టుకోవాలి. మనం పాయింట్ డైరెక్షన్ 0లో పెట్టుకోవాలి. నేను ఇప్పుడు అది మారుస్తున్నాను, 0లోకి పెట్టేసిన. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ 10 స్టెప్స్ అని ఇది పెట్టుకోవాలి మనం. దీని కిందనే ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది గైస్, ఇది కోడింగ్ అనేది. ఇప్పుడు మనం మళ్ళీ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇఫ్ అని ఉంటుంది, ఇందాక తీసుకున్నారు కదా గైస్, ఇఫ్ దెన్ అది తీసుకోవాలి. మీరు మళ్ళీ తీసుకొని ఇక్కడ పెట్టాలి, అక్కడ పెడితే అవ్వదు. మళ్ళీ సేమ్ మనం అదే తీసుకోవాలి, కీ ఇలాంటిది తీసుకోవాలి. మనం చెప్పినా ఈ సెన్సింగ్లో ఉంటుందని ఇది తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్పేస్ అని ఉంది, దీని లోపల పెట్టాలి గైస్. మళ్ళీ ఇక్కడ అప్ యారో సెట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మోషన్స్లోకి వెళ్ళాలి గైస్ మనం. ఇప్పుడు పాయింట్ డైరెక్షన్ మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి 0 కూడా కాదు గైస్, 180 పెట్టుకోవాలి. మళ్ళీ మూవ్ 10 స్టెప్స్ పెట్టుకోవాలి గైస్. పెట్టుకున్నాక మళ్ళీ ఇఫ్ అని ఉంటుంది, అది తీసుకోవాలి. ఇక్కడ పెట్టాలి గైస్. ఇప్పుడు ఇక్కడ అప్ యారో కాదు గైస్, డౌన్ యారో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ అదే సెన్సింగ్లోకి వెళ్ళి కీ ప్రెస్డ్ అని ఉంటుంది, అది ఇందులో పెట్టాలి. మళ్ళీ ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటుంది. ఇక్కడ రైట్ యారో అని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మోషన్స్లోకి వెళ్ళి పాయింట్ డైరెక్షన్ తీసుకోవాలి. పాయింట్ డైరెక్షన్ ఈసారి 90 ఉండాలి. మళ్ళీ మూవ్ 10 స్టెప్స్ అది తీసుకోవాలి మనం. ఇప్పుడు నేను తీసుకున్నాను గైస్ అలా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇఫ్ అనేది ఉంటుంది కంట్రోల్స్లో, అది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. అది తీసి ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టుకున్నాక మనకు లెఫ్ట్ యారో అని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రైట్ యారో అని పెట్టినాం కదా, ఇప్పుడు కీ ప్రెస్డ్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈడ ఇందాకలాగా తీసుకోవాలి.
కీ ప్రెస్డ్ అని ఉంటుంది కదా గైస్, అది తీసుకోవాలి. అది సెన్సింగ్లో ఉంటుంది. ఇక్కడ పెట్టాలి, దీని లోపల. ఇక్కడ స్పేస్ బదులు ఇప్పుడు లెఫ్ట్ యారో. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంది. ఫస్ట్ దాంట్లో ఏమో అప్ యారో, ఇంకో దాంట్లో ఏమో డౌన్, ఇంకో దాంట్లో రైట్, ఇప్పుడు లెఫ్ట్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పాయింట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇది మోషన్స్లో ఉంటుంది, ఇక్కడ పెట్టాలి. ఈసారి -90 తీసుకోవాలి. -90లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూవ్ 10 స్టెప్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ పెట్టాలి ఇది. ఇలా. ఇప్పుడు ఇక్కడ మూవ్ 10 స్టెప్స్ అది మళ్ళీ తీసుకోవాలి మనం. ఇక్కడ సైడ్కి పెట్టుకోవాలి కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది గాయ్స్, అది కూడా చేయాలి. ఆ ప్రాసెస్ అయితేనే అయిపోతుంది. ఈవెంట్స్లోకి వెళ్ళి వెన్ క్లిక్కర్ తీసుకోవాలి. పాయింట్ డైరెక్షన్ 0లో పెట్టుకోవాలి. ఈజీగానే ఉంటుంది గైస్. 0లో సెట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇట్లా 0లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం వేరియబుల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ఇది తీసుకోవాలి, సెట్ అని ఉంది చూడండి గైస్, అదొకటి తీసుకోవాలి. ఇక్కడ మై నేమ్ అది మై వేరియబుల్ అని ఉంది కదా గైస్, అది డిలీట్ కొట్టాలి. మీకు చూపిస్తాగండి. ఇక్కడ తీసుకొని డిలీట్ కాదు, రీనేమ్ వేరియబుల్ అని కొట్టాలి. ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది కదా గైస్, ఏమనంటే క్యాప్స్ లాక్లో పెట్టుకొని TRY ట్రై అని పెట్టుకోవాలి మనం. ట్రై అని పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సౌండ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్విచ్ ఎయిర్ డ్రాప్ స్విచ్ బ్యాక్ డ్రాప్ అని ఉంది కదా గైస్, అది తీసి మనం ఇక్కడ పెట్టుకోవాలి. మెయిజ్ అనే ఉండాలి. ఇప్పుడు మనం మోషన్స్లోకి వచ్చి గ్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇగో నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నా అలా. ఇక్కడ 1 బదులు 0.5 పెట్టుకోవాలి మనం. ఇట్లా ఇగో 0.5 అని మనం సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు ఎక్స్ మనం అంత బ్యాక్ స్పేస్ తీసుకొని -150 కొట్టాలి గైస్. -150 కొట్టాలి. 150. ఎక్స్ ఇంకా వై కూడా -150 తీసుకోవాలి మనం. -150 తీసుకోవాలి గైస్. తీసుకున్నాక మనం మళ్ళీ లుక్స్లోకి వెళ్ళాలి. లుక్స్లోకి వెళ్ళి సెట్ సైజ్ 2 అని ఒకటి ఉంటుంది గైస్,
ఇక్కడ మనం సెట్ సైజ్ అని తీసుకోవాలి. ఇక్కడ సెట్ సైజ్ బై 100% అని ఉంది కదా గైస్, అది తీసి ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ సైజు 50% పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సైజ్ తగ్గుతుంది చూడండి, మీరు ఆ హ్యాండ్ది 50 అని పెట్టుకున్నారు చూడండి, తగ్గింది. ఇలా ఉండాలి నార్మల్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎవర్ తీసుకోవాలి. కంట్రోల్స్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇఫ్ అని ఉంటుంది, ఇఫ్ దెన్ అని అది తీసి ఇక్కడ పెట్టాలి. పెట్టినాక దీని లోపల సెన్సింగ్కి వెళ్ళి టచింగ్ కలర్ అని ఉంటుంది, అది మనం ఇక్కడ పెట్టుకోవాలి. దీని లోపల పెట్టుకొని కలర్ ఏ కలర్లో పెట్టుకోవాలంటే డార్క్ బ్లాక్, మొత్తం బ్లాక్, ఇట్లా మొత్తం బ్లాక్లో పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు మనం మోషన్స్లోకి వెళ్ళి